శ్రీజీ మీడియా టీవీ చూసుకున్నాను. నా అంశం ఏంటంటే నా సోదరులకు ఒక ఏజ్ రాగానే మనం ఒక మెచ్యూర్ ఫంక్షన్ చేస్తాం కదా, మెచ్యూర్ ఫంక్షన్ని మనం ఎందుకు చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ ఎందుకు చేయాలి అంటే మీరు ఆన్సర్ రావచ్చు, వెనకట కాలం నుంచి వస్తుంది కదా మేము ఎందుకు చేయొద్దాం. వెనకట కాలంలో మెచ్యూర్ ఫంక్షన్ ఎట్లా ఉండేదంటే, మెచ్యూర్ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఏజ్కి వచ్చిందంటే అమ్మాయికి అదే ఫంక్షన్లో సంబంధం చూసేవారు. ఏదైతే అమ్మాయికి ఫంక్షన్ చేస్తారో అదే ఫంక్షన్లో అమ్మాయికి సంబంధం చూసి తినని భర్త అని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడికే వాళ్ళది మెచ్యూర్ ఫంక్షన్ ఏమంటే పెళ్ళి అయిపోయాం. ప్రజలకు మనం ఎందుకు తెలియజేయాలి? ప్రజలకు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఆడపిల్ల ఉన్న వాళ్ళకు తెలిసిపోతుంది ఒక ఏజ్ రాగానే మెచ్యూర్ అవుతారు అనేసి. మనము దానికంటే ముందే మన అమ్మాయి ఖర్చు పెట్టేసి మా అమ్మాయి వయసుకు వచ్చిందని ప్రజలకు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అమ్మాయికి ఆ ఏజ్లో అదంటే ఏందో తెలియని ఏజ్కి అంత ఆ టైంలో ఆ అమ్మాయిని రెడీ చేసి ఫంక్షన్లకు తీసుకెళ్ళి అమ్మాయికి ఆ ఫంక్షన్ చేసుకోవడం ఇష్టం ఉందో లేదో, పేరెంట్స్ ఏంటంటే నేను ఫలానా నా సర్ని ట్రై చేసిండు, తమ్ముడు ట్రై చేసిండు, నేనేం చేయొద్దు ఆ పంతాలు ఓడికంటే ఫస్ట్ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో అనుకుంది. అమ్మాయికి ఇది ఉందా, అమ్మాయికి ఓకేనా? ఫస్ట్ మీరు కాదు, మీ భార్యతోనో మీ అక్కతోనో మీ చెల్లెలతోనో అడిగిపోయాను. సరే అమ్మాయి మెచ్యూర్డ్ అయిందా, ఏమంటే ఫంక్షన్కి రెడీ చేయాలి. ఎందుకు ఫంక్షన్ రెడీ చేసి ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఫంక్షన్ రెడీ చేసి ఏం చేస్తావు? ప్రజలకు ఏం సమాధానం ఇస్తావు? అంటే మా అమ్మాయి మెచ్యూర్డ్ అయిందనేసి మెసేజ్ ఇస్తున్నావు. మన మెసేజ్ ఏమవుతుంది ప్రజలకు అంటే నీ దగ్గర నువ్వు ఆ సమయంలో అమ్మాయిని తీసుకెళ్ళి స్టేజ్ పైకి తీసుకెళ్ళి ఆమెకు ఆ సిచ్యువేషన్ ఏందో అర్థం కాదు. ఆ టైంలో ఎందుకు మనకి ఇవన్నీ? నా సజెషన్ ఏంటంటే ఆ అమౌంట్ తోటి పిల్లలకు ఒక ఎఫ్డి చేయడమో లేకపోతే గోల్డ్ తీసుకోవడమో, ల్యాండ్ సమ్ అమ్మాయికి సేవింగ్స్ ఏదో ఒకటి పెట్టేసాం అనుకో. ఇప్పుడు పెట్టిన అమ్మాయి ఒక 15 years పెట్టినాం అనుకో, కొంత టర్మ్ ఏరియా పెట్టినాం అనుకో, అమ్మాయికి మనకు అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది. ఆమె స్కూల్కే కావచ్చు, ఆమె తర్వాతకి ఆమె స్టడీస్కే కావచ్చు, లేకపోతే ఆమె పెళ్ళికే కావచ్చు, ఆమె బైకే కావచ్చు, సమ్ ఏదో ఒకటి ఆ టైంలో నీకు చేతికి వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఇట్లా వృధా ఖర్చు పెట్టే బదులు అప్పుడు నీకు చేతికి వస్తుంది అమౌంట్. నా ఒపీనియన్ ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, అమ్మాయి ఒక ఏజ్ రాగానే ఏమంటే వాడు ఎట్లా చేసి నేను ఎట్లా చేస్తాను ఎట్లా చేసి అట్లా అనుకోకుండా వాడు అట్లా చేసింది కదా, దానికన్నా బెటర్ చేయాలి ఆలోచన. ఇప్పుడు ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టే బదులు ₹1,00,000 పెట్టి అమ్మాయికి సేవింగ్స్ పెట్టు. రేపన్నాడు అమ్మాయి నీకు గుర్తిస్తుంది. గోల్డ్ తీసుకో లేదా ల్యాండ్ తీసుకో అమ్మాయి పేరు మీద, అదే అమౌంట్ పెట్టి అమ్మాయికి లాంగ్ టర్మ్ గుర్తు ఉంటుంది. ఇప్పుడు ఏముంది, నువ్వు ₹1,00,000 అప్పు చేసి దావత్ చేస్తావు, నీ చుట్టాలు వస్తారు, నీకు అన్నం వచ్చి తినేసి వెళ్ళిపోతారు. అన్నం కడుపులో ఉన్నంత వరకు నీకు గుర్తుంటుంది. అన్నం వరిపోయినాక ఎవడు నీ గుర్తుపెట్టాడు. రేపొద్దున నీ అప్పు నువ్వే కట్టుకోవాలి, నీ బాధ నువ్వే పడాలి. నేనేమంటున్నా అంటే, నీ దగ్గర ఉన్న అమౌంట్ అమ్మాయి పేరు మీద ఎఫ్డి చేసుకో, లేదంటే గోల్డ్ తీసుకో, లేదా ల్యాండ్ తీసుకోండి. అది మీకు ఇప్పుడు కాకుండా లాంగ్ టర్మ్లో ఎగ్జామ్లో మీకు రాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో కంపల్సరీ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు బాధపడవు కంటే లాంగ్ టర్మ్లో నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఆ ఒకరోజు నీకు అందని అంటుండొచ్చు, నువ్వు జాబ్ చేయలేదని, అది ఇచ్చిపెట్టేసి పక్కోడు ఏమంటుండో నువ్వు ఇచ్చిపెట్టేసి నీ దగ్గర ఏముంది ఫస్ట్ మ్యాటర్. ఇప్పుడు మధ్యతరగతి వ్యక్తికి ₹1,00,000 అంటే మామూలు బెటర్ కాదు. మధ్యతరగతి వ్యక్తికి ₹1,00,000 సంపాదించాలంటే మామూలు మ్యాటర్ కాదు. నీ 4 నెలల జీతమో 5 నెలల జీతమో ఉంటుంది. సార్ సేవింగ్స్ పెట్టుకుని ఉంటుంది. ఆ సేవింగ్స్ దేనికో దానికి కంపల్సరీ ఉపయోగపడతాయి. నాకు తల్లిదండ్రులు కొద్దిగా ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే మధ్యతరగతికి మనమే సర్దుకోగలం. మన ఖర్చు మనమే తగ్గించుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్తాం.